హలో! మళ్ళీ ఒక సూప్ రెసిపీతో మీ ముందుకొచ్చా. యాక్చువల్‌గా సూప్ రెసిపీ మీకు చెప్దామని రాలేదు. సూప్ రెసిపీ చేస్తూ మీతో మాట్లాడదామని వచ్చాను. ఏం లేదండి, ఆఫ్టర్‌నూన్ బాగా న్యాప్‌లో ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఎవరైనా చేస్తూ ఉంటది చూడండి. ఏం చేద్దాం, నిద్రపోయినప్పుడు ఫోన్స్ వస్తాయి. అన్నీ అప్పుడే ఫోన్ చేయడం, ఎవరైనా డిస్టర్బ్ చేయడమే చేస్తారు. ఫోన్ చేసి హలో అనేసరికి కట్ అయిపోయింది. రివర్స్ ఫోన్ చేద్దామా ఎందుకులే అనేసి ఫుల్ నిద్రలో ఉన్నా కదా, పడుకుందామని ట్రై చేస్తే నిద్ర రాలేదు. లేచి చూస్తే ఫుల్ గొంతు నొప్పి. ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని తాగుదాం అనుకున్నా, కానీ హాట్ వాటర్ తాగితే ఏముంటుంది, నోట్లో టేస్ట్ ఉండదు, ఏముండదు కదా అనేసి సూప్ ప్యాకెట్ తీసుకొని సూప్ చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు పక్కన కిటికీలో నుంచి కింద సౌండ్స్ వినిపిస్తున్నాయి. గట్టిగా అరుస్తున్నారు. ఒక అంకుల్ ఎవరినో తిడుతున్నారు అనమాట ఫోన్లో. ఏంటబ్బా అని చూస్తే ఆ అంకుల్ అన్ని బాగా వేసుకుంటున్నాను అనమాట ఎవరో అబ్బాయిని. రే రారా కేసు పెడతాను, సాయంత్రం కల్లా అమ్మాయిని లేకపోతే ఒక సినిమాలో చూసిన సీన్ లాగా నాకు అనిపించింది. ఇంకా దాని గురించి ఆలోచిస్తే మనం మైండ్ సెటప్ అవుతుందని సూప్ తాగడానికి స్టార్ట్ చేశాను. నిజంగా చెప్తున్నా, సూప్ తాగగానే గొంతు నొప్పి మటాష్ అనమాట. ఎంత అసలు తేడా కనపడట్లేదు. కానీ నా వీడియోస్ని చూసి వదిలేసిపోతున్నట్టున్నారు. ఒక లైక్ ఇచ్చుకొని వ్యూస్ కొంచెం వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్లు లైక్లు అయితే ఇంక్రీజ్ కావట్లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి గైస్.